వెల్కమ్ టు 30 మినిట్స్. 20,000 కోట్ల రూపాయలు ఏటా తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్న దోపిడీ ఇది. ఒక్క హైదరాబాద్లోనే ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్న నిలువు దోపిడీ ఏటా 2,000 కోట్ల రూపాయలు. అడ్డగోలుగా ప్రతి ఏటా ఫీజులు పెంచడం, ఆ పైన పైసా కూడా ప్రాఫిట్ లేదని నష్టాల ఏడుపేడవడం. ఏళ్ల తరబడి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇలానే తల్లిదండ్రులను దోచేస్తున్నాయి. కానీ నష్టాల ఏడుపంతా నటనే అని సూట్ కేస్ కంపెనీలు పెట్టి హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఆధారాలున్నాయంటోంది. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను పీక్కు తినే విద్యా రాబందుల ఆట కట్టించేదెన్నడు. ఇదే వాల్టి 30 మినిట్స్. రాజకీయ నేతలు, కార్పొరేట్ కంత్రిగాళ్ల బినామీ బాగోతాలు బయటకొచ్చినప్పుడు సహజంగా సూట్ కేస్ కంపెనీల పేరు వినిపిస్తూ ఉంటుంది. కానీ రేపటి పౌరులను తీర్చిదిద్దుతామని చెప్పి తల్లిదండ్రులను దోచేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ కూడా షెల్ కంపెనీలతో మాయ చేస్తున్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సాక్షిగా ఇది నిజమంటోంది హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్. అక్షరాలు నేర్పడానికే లక్షలు గుంజుతున్నారు. పిల్లల్ని చదివించడానికి ఆస్తులు అమ్ముకునే దుస్థితి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తప్పేదన్నడు. చిట్టి చిట్టి తల్లులు, చిన్ని చిన్ని కన్నయ్యలు, ముద్దు ముద్దు మాటలతో మురిపించే చిన్నారులు, మాట్లాడడమే సరిగ్గా రాని పసికందులు. వీళ్లకు చదువు చెప్పడం అంటే ఏంటి? మాటలు నేర్పడం, రైమ్స్ నేర్పడం. దానికి లక్షల రూపాయల ఫీజులు. హైదరాబాద్లో ప్రైవేట్ స్కూళ్ల దందా సామాన్యులకు, మధ్యతరగతికి మాత్రమే కాదు, సంపన్న వర్గాలకు కూడా చెమట్లు పట్టిస్తోంది. ఈ లక్షల ఫీజులకు తోడు ఏటా 30% అడ్డగోలుగా ఫీజుల్ని పెంచేస్తున్నాయి యాజమాన్యాలు. విద్య పేరుతో తల్లిదండ్రుల్ని అడ్డంగా దోచేస్తున్నాయి. ఎల్కేజీకి 1,50,000. ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే 5 లకారాలు పట్టుకోవాల్సిందే. పిల్లల్ని చదివించడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిందే. లక్షల రూపాయల డొనేషన్లు గుంజడం, ఆ తర్వాత అదే స్థాయిలో ఫీజులు వసూలు చేయడం. ప్రతి ఏటా 30% ఫీజుల్ని అడ్డగోలుగా పెంచిపారాడు. ఇదేమని అడిగితే తమకు ఏమాత్రం లాభాలు రావడం లేదని, తాము వసూలు చేసేదంతా బిల్డింగ్స్ రెంట్ నుంచి టీచర్ల శాలరీలకే సరిపోతోందని నష్టాల ఏడుపును నటించడం. ఇప్పటిదాకా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల అరాచకాలు ఈ స్థాయిలో బయటకు వచ్చాయి. కానీ అసలు అరాచకం ఇంకా ఉందంటోంది హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్. అనమే కాదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ స్కూల్స్ గుట్టు రట్టు చేసింది. షెల్ కంపెనీల్ని పెట్టి లాభాల్ని అటుమళ్లించి నష్టాలు వస్తున్నాయన్న పేరుతో ప్రతి ఏటా ఫీజుల్ని ఇష్టారాజ్యంగా ప్రైవేట్ స్కూల్స్ పెంచేస్తున్నాయని పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఆర్టీఐ నుంచి సేకరించిన ఆధారాల్ని చూపుతున్నారు. ఇదిగో ఇలా చూడండి. ఓక్రిడ్ స్కూల్ 11 షెల్ కంపెనీలను పెట్టుకుంది. బిల్డింగ్స్ నుంచి స్టేషనరీ దాకా ఒక్కో కంపెనీ ఓక్రిడ్ స్కూల్ సర్వీస్ అందిస్తుంది. అందుకు ఆ కంపెనీలకు డబ్బులు చెల్లిస్తుంది. ఆ కంపెనీలన్నీ మళ్ళీ ఓక్రిడ్స్ యాజమాన్యానివే. అంటే లాభాలన్నీ ఆ షెల్ కంపెనీలకు వెళ్ళిపోతాయి. ఓక్రిడ్స్ మాత్రం తమకు ఏమాత్రం లాభాలు రావడం లేదని, అందుకే ప్రతి ఏటా ఫీజులు పెంచుతున్నామంటూ చెప్తోందని పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఒక ఓక్రిడ్స్ ఏంటి? చిరాక్ స్కూల్స్, గౌతమ్ మోడల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, గ్లెండేల్ అకాడమీ, స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్స్, ఇండస్ వరల్డ్ స్కూల్స్, మ్యాన్థన్ స్కూల్, మెడియన్ స్కూల్స్, ఇలా మొత్తం 8 స్కూళ్లు షెల్ కంపెనీలకు లాభాల్ని మళ్లించి నష్టాల ఏడుపు నటిస్తున్నాయని పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఒక సబ్సిడరీ కంపెనీస్ ఓపెన్ చేస్తారు. ఆ సబ్సిడరీకి కంపెనీస్కి ఓనర్లు కూడా ఈ సొసైటీ ఓనర్లు ఒక్కడే ఉంటారు. కానీ ప్రాఫిట్స్ కోసం ఆ సబ్సిడరీ కంపెనీస్ ఓపెన్ చేసి ఆ సబ్సిడరీ కంపెనీస్లో ప్రాఫిట్లు పెడుతున్నారు. అట్లా మీరు చూస్తుంటే ఓక్రిడ్జ్ స్కూల్కి సంబంధించినవి 11 సబ్సిడరీస్ హెచ్ఎస్పిఏకి దొరికినాయి. ఈరోజు ఇంకా ఉండొచ్చు, మాకు తెలియదు. అయితే 11 సబ్సిడరీస్ లోపల కొంచెం ప్రాఫిట్ డైవర్ట్ చేస్తూ ప్రాఫిట్ అక్కడ స్ప్రెడ్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. కుటుంబంలో 2 చిన్నారులుంటే ఒక్కరికి మాత్రమే చదువు చెప్పించే పరిస్థితి వచ్చింది. అసోచామ్ తన నివేదికలో పేర్కొన్న లైన్ ఇది. ప్రైవేట్ స్కూల్స్ మాఫియా తీరుకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? జూన్ వచ్చేసింది. ఇప్పటికే తల్లిదండ్రుల్ని జలగల్లా పిండేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల్ని మళ్ళీ 30% దాకా పెంచేస్తున్నాయి. అదేంటని అడిగితే
ఫీజులు స్కూల్ మెయింటెనెన్స్ కు చాలడం లేదు, లాభాలు లేకుండా పనిచేస్తున్నామని కల్లబొల్లి కబుర్లు. కానీ లాభాల్ని షెల్ కంపెనీలకు మళ్లించే క్రమంలో స్కూల్స్ అన్ని పోటీ పడుతున్నాయని పేరెంట్స్ అసోసియేషన్ చెప్తోంది. చిరాక్ స్కూల్ కళ్ళు తిరిగే రేంజ్ లో ఉన్న తమ లాభాల్ని మళ్లించి పేరెంట్స్ ను పీక్కు తింటోందని అసోసియేషన్ సభ్యులు వివరిస్తున్నారు. చిరెక్లోనే మీరు చూసేసి శివశక్తి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిరెక్ స్కూల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే మళ్ళీ శివశక్తి స్కూల్స్ చిరెక్కి రాయల్టీ పే చేస్తుంది. మీరు SSPL కిందనే ఇలా ట్యాక్స్ కట్ అవుతుంది. ఆ రాయల్టీ 20% ఉంటుంది. అంటే ఫీజు నేను 100 రూపాయలు కట్టాను, 20 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో ఆ రాయల్టీ రిజర్వ్స్ నా కంపెనీలోనే ఉన్నాయి. మళ్ళీ నేను ఖర్చు పెట్టే నిష్పత్తి, శివశక్తి పవర్లో డబ్బులు పెట్టాము, శివశక్తి రిసార్ట్స్లో డబ్బులు పెట్టాము, మళ్ళీ శివశక్తి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో దాదాపు 6 కోట్లు పెట్టారు. అంటే మీరు అసలు ప్రాఫిట్ లేకుండా ఇంత ఇన్వెస్ట్ చేశారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నీ మీరు కరెక్ట్గా స్కూల్కే ఆపాదిస్తే సుమారుగా 200 నుంచి 300% ప్రాఫిట్ ఉంటుందని ఈ లెక్కలు బట్టి చెప్తుంది. మేము చెప్పింది కాదు, ఇది సాక్షాత్తు వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్సే మేము RTI ద్వారా ఫైల్ చేసి చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ స్కూల్స్ మాత్రమే కాదు, బడ్జెట్ స్కూళ్ల పేరుతో పేరెంట్స్ ను ఆకర్షించే స్కూళ్లు కూడా విద్యను వ్యాపారం చేసేస్తున్నాయి. ఫీజులు చాలడం లేదంటూ ప్రతి ఏటా ఫీజులు పెంచుతున్నాయి. పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే గౌతమ్ మోడల్ స్కూల్ కు చెందిన షెల్ కంపెనీ K12 టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 70 కోట్ల రూపాయల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టే స్థాయిలో స్కూళ్లు లాభాల్లో ఉంటే నష్టాల పేరు చెప్పి ప్రతి ఏటా ఫీజులు పెంచి పేరెంట్స్ ను పీక్కు తింటున్నాయి యాజమాన్యాలు. గౌతమ్ మోడల్ స్కూల్స్లో ఒక 1500 నుంచి ఒక 5000 వరకు ఫీజు ఉంటుంది నెలకి. ఒక 50 to 60 స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ గౌతమ్ మోడల్ స్కూల్స్కి మేనేజ్ చేస్తున్న కంపెనీ అయితే K12 టెక్నో సర్వీసెస్. ఆ K12 టెక్నో సర్వీసెస్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సెక్వోయా క్యాపిటల్ ఇంకా సాంగ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అని ఒక 70 crores ఇన్వెస్ట్ చేశారు. ఈ సాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిదంటే అంటే జార్జ్ సోరాస్ 1997లో మిడిల్ ఈస్ట్, థాయిలాండ్, మలేషియా కంట్రీస్లో జరిగిన ఫైనాన్షియల్ క్రైసిస్కి కారణం జార్జ్ సోరాస్. అటువంటి మనిషి ఈరోజు వచ్చి మన దగ్గర బడ్జెట్ స్కూల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే పుణ్యానికి అయితే రాడు, ప్రాఫిట్ చాలా ఉంటుందనే వస్తుండు. అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అక్కడి నుంచి వచ్చింది. ఇంకా 2 కంపెనీస్ ఉన్నాయి. నష్టాల ఏడుపు నటిస్తున్న ప్రైవేట్ స్కూళ్ల అసలు బండారం ఇదిగో అంటున్న హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ తమ ఆరోపణలు చేయడం లేదంటోంది. RTI నుంచి పక్కా ఆధారాలు సంపాదించామని చెప్తోంది. అయితే ఇలాంటి వాటిని ఏమాత్రం పట్టించుకునే తీరికలేని ప్రైవేట్ స్కూల్స్ ఎప్పట్లానే ఈ ఏడాది కూడా పేరెంట్స్ ను పీక్కు తింటున్నాయి. లక్షలు లేనిదే పిల్లల్ని స్కూల్ మెట్లు ఎక్కనివ్వని ప్రైవేట్ స్కూళ్లు ఒక్క హైదరాబాద్లోనే కుప్పలుగా ఉన్నాయి. పేరెంట్స్ గుండెల్లో ఫీజుల గుణపాలు దించుతోన్న ప్రైవేట్ స్కూళ్ల అరాచకాలకు ముగింపు పడేదన్నాడు. బందిపోట్లు, బడిచాటు బందిపోట్లు, పేరెంట్స్ గుండెల్లో ఫీజు గుణపాలు దించేస్తున్న దోపిడీదారులు. పబ్లిక్ స్కూల్, టెక్నో స్కూల్, గ్లోబల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా పేరేదైనా కాన్సెప్ట్ ఒక్కటే, జరిగేది వ్యాపారమే. చదువు పేరుతో సాగే భయంకరమైన వ్యాపారం. లక్ష్మీదేవికే గుండెదడ పుట్టించే రేంజ్లో సరస్వతిని అమ్మేస్తున్నారు. అందరికీ విద్య అన్న నినాదాన్ని అపహాస్యం చేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్ మాఫియా. ప్రతి ఏడాది స్కూల్స్ తెరిచే సమయంలో పేరెంట్స్ ఆందోళన బాట పడుతున్నారు. ఫీజుల పెంపుపై పోరాటం చేస్తున్నారు. అయినా సరే ప్రైవేట్ స్కూల్స్ తమ దందాను విజయవంతంగా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయన్న సింగిల్ లైన్ చెప్పి ప్రతి ఏటా 20 నుంచి 35% ఫీజుల్ని పెంచేస్తున్నాయి. అసలే లక్షల్లో ఫీజులు 20% పెరిగినా 50,000 కన్నా ఎక్కువే ఫీజు పెరిగిపోతుంది. అదే స్థాయిలో కాన్వెంట్స్ కూడా తమ పరిధి మేరకు పేరెంట్స్ మీద భారం వేసేస్తున్నాయి. వాస్తవానికి ఫీజుల నియంత్రణపై ప్రత్యేకమైన చట్టాలేవీ లేవు. 1994లో తీసుకొచ్చిన జీవో నెంబర్ 1, 2009లో వచ్చిన జీవో నెంబర్ 91 ప్రకారం కేవలం 5% ఆదాయ లక్ష్యంతో స్కూళ్లకి అనుమతులిచ్చారు. అందులో 50% టీచర్లకు జీతాలు చెల్లించాలి. కానీ 20% కూడా టీచర్లకు జీతాలు చెల్లించకుండానే నష్టాలు వస్తున్నాయని ప్రైవేట్ స్కూల్స్ చెప్పడం విడ్డూరంగా ఉందని హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ విమర్శిస్తోంది. అలానే వార్షిక ఆదాయ రిపోర్ట్ని ప్రభుత్వానికి విధిగా అందజేయాలి. కానీ ఏ స్కూల్ కూడా రూల్స్ని పాటించడం లేదు. ఇక 2010లో వచ్చిన జీవో నెంబర్ 42 ప్రకారం ప్రైవేట్ స్కూళ్లు అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలు, నాన్ రిఫండబుల్ డిపాజిట్
5,000 మాత్రమే వసూలు చేయాలి. కానీ ప్రైవేట్ స్కూల్స్ దర్జాగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. జీవో నెంబర్ 42 మీద స్కూల్స్ యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. ఆ తర్వాత స్టే వెకేట్ అయిపోయింది. దీంతో వన్ టైం ఫీజ్, అదర్ యాక్టివిటీస్ ఫీజు పేరుతో తమను ప్రైవేట్ స్కూల్స్ పీక్కు తింటున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ఒక స్కూల్ డైరెక్టర్ గారు 2,80,00,000 రూపాయల శాలరీని డ్రా చేస్తున్నారు. అసలు మీరు అంటే ఒక డైరెక్టర్గా మీరు ఎంత పని చేస్తున్నారు అంటే ఆ అమౌంట్ ఎవరిది? తల్లిదండ్రులు ఇచ్చే అమౌంట్లోంచే తీశారు. అదేవిధంగా కొన్ని స్కూల్స్ ఈ అమౌంట్ని తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లోను, ఫిక్స్డ్ డిపాజిట్లోను, అంటే ఒక స్కూల్కి ఫిక్స్డ్ డిపాజిట్లు సుమారు 20 కోట్లు ఉన్నాయి. ఆ 20 కోట్ల నుంచి వచ్చే ఇంట్రెస్ట్ సుమారు 2 కోట్లు సుమారు ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇంత మీ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండి మీరు ఎందుకు అసలు ఫీజులు పెంచాల్సిన అవసరం వచ్చింది? గతంలో ఢిల్లీలోనూ ఇలానే ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్మెంట్స్ ఫీజుల్ని భారీగా పెంచి చెలరేగిపోయాయి. అక్కడి పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో పోరాడింది. దాంతో ఢిల్లీ సర్కార్ నియమించిన జస్టిస్ అనిల్ దేవ్ సింగ్ కమిటీ పేరెంట్స్ చెల్లించిన 250 కోట్ల రూపాయల్ని తిరిగి పెంచింది. అలాంటి పర్యవేక్షణ, నియంత్రణ చర్యల్ని ఇక్కడి ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది పేరెంట్స్ కమిటీ. మరోవైపు అసలు హైదరాబాద్ పేరెంట్స్ కమిటీ చేస్తున్న ఆరోపణల్ని హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఖండిస్తోంది. ఆర్టీఐ పేరుతో పేరెంట్స్ అసోసియేషన్ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు చెప్తున్నాయి. విషయం కోర్టులో ఉందని, దీనిపై విచారణ జరుగుతుందని, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫీజుల్ని నిర్ణయిస్తామని చెప్తోంది. బురద చల్లడం ఈజీయే, కానీ స్కూల్ పెట్టడానికి, దాన్ని నేటి అవసరాలకు తగినట్టుగా సమర్థవంతంగా నిర్వహించడం అంత ఆషామాషి కాదంటున్నారు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఫీజుల నియంత్రణ గురించి ప్రభుత్వం ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఆ కమిటీ దాదాపుగా 1 నెల రోజులు ప్రైవేట్ విద్యాసంస్థలతోటి మరియు పేరెంట్స్ అసోసియేషన్ తోటి సంప్రదిస్తూ సమగ్రమైన నివేదిక తయారు చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ నివేదిక తయారు చేయడంలో కాస్త జాప్యం అయిపోయింది. ఈ నెలాఖరులో కమిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తుంది. ఆ కమిటీ పూర్తి రిపోర్ట్ ఇవ్వకుండా, ప్రభుత్వం పూర్తిగా జీవో ఇవ్వకముందే వీళ్ళు లీకుల మీద లీకులు ఇచ్చేసి ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఆరోపించడం వరకు ఎంతవరకు సబబు? వారు చేసిన అన్ని తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. అప్లికేషన్ ఫామ్లతో వేలకు వేల దోపిడీ ప్రారంభం. ఆ తర్వాత నర్సరీకే లక్షలకు లక్షల వసూలు. రకరకాల ఫీజులతో పేరెంట్స్ ను వేధించే విషయంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కు ఏమాత్రం తగ్గేది లేదంటున్న కాన్వెంట్స్ అందరూ కలిసి ABCD దోపిడీ అనేస్తున్నారు. జూన్ నెల వస్తుందంటే చాలు పేరెంట్స్ గుండెల్లో దడ మొదలవుతుంది. ఫీజ్ బాంబు ఏ రేంజ్లో పేలుతుందో అన్న ఆందోళనే ఆ దడకు కారణం. 25%, 30%, పేరెంట్స్ కర్మ కాలితే 35%. ఎంత కుదిరితే అంత అన్నట్టుగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. దీంతో ప్రైవేట్ స్కూల్స్లో చదివించలేక, గవర్నమెంట్ స్కూల్స్లో సరైన విద్య దొరుకుతుందన్న భరోసా లభించక పేరెంట్స్ పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఏటా లక్షలకు లక్షల ఫీజులు. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది అదే. కానీ ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోవడం మొదలైందో పేదలను కూడా వారి స్థాయిలో పీడించే ప్రైవేట్ స్కూల్స్ వచ్చేశాయి. నెలకు 10,000 సంపాదించే కుటుంబం కూడా పిల్లల చదువు కోసమే 4,000 దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అక్కడి నుంచి మొదలు పెడితే నెలకు లక్షలు సంపాదించే వారి దాకా అందరికీ చుక్కలు చూపిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్. ఈరోజు ఒక మినిమం ఒక యావరేజ్ పేరెంట్ని చూస్తే ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ దేర్ బడ్జెట్ పించ్ అవుతుంది స్కూల్ ఫీజుతో. ఒక పిల్లలు ఉన్న వాళ్ళు కాదు, అలాగే 3-4 ఉన్న వాళ్ళు ఈరోజు ఇంకొక 2 ఏళ్ళు అయితే ఇదే విధంగా స్కూల్ ఫీజులు పెరిగితే ఎంతమంది పిల్లల్ని బయటకు తీసేయాలి? అది ప్రతి పేరెంట్ ఆలోచించాలి. వివేకానంద గారు ఒకటి అన్నారు, ఇఫ్ ఎడ్యుకేషన్ డజంట్ గో టు ద పూర్, పూర్ డజంట్ గెట్ ద ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ షుడ్ గో టు ద పూర్ అన్నారు. మరి అలాంటప్పుడు అసలు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు 2 పిల్లల్ని చదివిస్తే బై ద టైం 10th క్లాస్కి వచ్చేసరికి ఆ మిడిల్ క్లాస్ నుంచి తక్కువ క్లాస్కి పేరెంట్స్ దిగజారిపోవాల్సి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య లభించేలా చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టడంలోనూ అదే స్థాయిలో చేతులెత్తేస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని భరించే స్తోమత లేని వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. ఏటా తరగతి మారుతోన్న విద్యా ప్రమాణాలని మాత్రం పెంచుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలిసినా ప్రైవేట్ స్కూల్స్ వైపు చూసే సాహసం చేయలేని పేదలు లక్షల సంఖ్యలోనే ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. ఒకచోట ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతూ రావడం, అక్కడే ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల్ని ఆకర్షించడం, చివరకు
విద్యార్థులు లేని కారణంగా ప్రభుత్వ పాఠశాలల్ని మూసేయడం, విద్యను ప్రైవేటీకరణ చేసే క్రమంలో అత్యంత నిశ్శబ్దంగా సాగుతోన్న కుట్ర ఇది. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని పంపడానికి మెజార్టీ పేరెంట్స్ ససేమిరా అంటున్నారో అప్పుడే ప్రైవేట్ స్కూల్స్ తమ దోపిడీని పరాకాష్ఠకు తీసుకొచ్చేశాయి. ఈ దోపిడీకి ఎప్పటికీ ముగింపు పడుతుందన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం లభించడం లేదు. సర్కారు బడుల్లో చదువులు లేవు, ప్రైవేటు స్కూల్లో చదివించాలంటే ఆ స్తోమత ఎవరికీ సరిపోవడం లేదు. అందుకే ప్రతి ఏడాది జూన్ వచ్చిందంటే ఫీజులు బాబోయ్ ఫీజులనే భయపడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఫీజు నియంత్రణ కమిటీలు పనిచేస్తే తప్ప దీనికి పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. కెమెరా పర్సన్ రమేష్తో గణేష్, టీవీ9 హైదరాబాద్. పిల్లలను చదివించాలంటే అప్పులు చేయాలి, ఆ తర్వాత నగలు నట్ర తాకట్టు పెట్టాలి, చివరకు ఆస్తులు అమ్ముకోవాలి, కుటుంబం అంతా రోడ్డున పడాలి, లేకపోతే ఏ బ్యాంకుకో కన్నం వేయాలి, లేదంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివించలేం. ఇది సగటు పేరెంట్ ఆవేదన. బడిచాటు బందిపోట్లు ఎవరూ లేరు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫీజులను నిర్ణయిస్తామని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇకనైనా పేరెంట్స్కు భారం కాని ప్రైవేట్ చదువులు తెలుగు రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకోవాలని ఆశిద్దాం. ఇదే వాళ్ళ 30 minutes. చూస్తూనే ఉండండి టీవీ9.